అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో డే 3 ఇంగ్లాండ్ వాళ్ళు 209 3 వికెట్స్ తో స్టార్ట్ చేసి 465 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. ఈ స్కోర్ కొట్టే క్రమంలో ఓలీ పాప్ 100 రన్స్ తో స్టార్ట్ చేసి తొందరగానే అవుట్ అయినాడు. 106 రన్స్ కి అవుట్ అయిపోయాడు. హ్యారీ బ్రూక్ 99 రన్స్ స్కోర్ చేశాడు. జేన్ స్మిత్ 40 రన్స్ స్కోర్ చేశాడు. క్రిస్ వోక్స్ 38 రన్స్ స్కోర్ చేశాడు. బెండెన్ క్రాస్ 22 రన్స్ స్కోర్ చేశాడు. బెన్ స్టోక్స్ 20 రన్స్ స్కోర్ చేసి 465 రన్స్ కి ఆల్అౌట్ అయ్యి ఇండియాకి 6 రన్స్ లీడ్ ఇచ్చారు. ఇండియా బౌలింగ్ చూసుకుంటే బుమ్రా 5 వికెట్స్, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్స్, సిరాజ్ 2 వికెట్స్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 90 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయారు. జైస్వాల్ తొందరగా 4 రన్స్ కి అవుట్ అయినా కూడా సాయి సుదర్శన్ 30 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 47 రన్స్ స్కోర్ చేసి ఇంకా స్ట్రైక్ లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ 6 రన్స్ స్కోర్ చేసి దీంతో ఇండియా 96 రన్స్ లీడ్ వచ్చింది. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే కార్స్ అండ్ బెన్ స్టోక్స్ చెరో 1 వికెట్ తీసుకున్నారు. డే 4 లో ఇండియా 70 to 80 ఓవర్స్ ఆడితే 350 లీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. 4th ఇన్నింగ్స్ లో 350 కొట్టాలంటే ఇంగ్లాండ్ కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాంతో ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం ఇండియా వాళ్ళు ఎన్ని ఓవర్స్ ఆడతారు అనేసి. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో లెట్ మీ ఇన్ ది కామెంట్స్ మామ.